ఇర్మియా గ్రంథము 28వ అధ్యాయము 1వ వచనం. యూదా రాజైన సిద్కియా ఏలుబడి ఆరంభమున 4వ సంవత్సరము 5వ నెలలో గిబియోను వాడును ప్రవక్తయును అజ్జూరు కుమారుడునైన హనన్య యాజకుల ఎదుటను ప్రజలందరి ఎదుటను యెహోవా మందిరములో నాతో ఇలాగనెను. 2వ వచనం. ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నేను బబులోను రాజు కాడిని విరిచి ఉన్నాను. 3వ వచనం. 2 సంవత్సరములలోగా బబులోను రాజైన నెబుకద్రెజరు ఈ స్థలములో నుండి బబులోనునకు తీసుకొని పోయిన యెహోవా మందిరపు ఉపకరణములన్నిటినీ ఇచ్చటికి మరలా తెప్పించెదను. 4వ వచనం. బబులోను రాజు కాడిని విరగగొట్టి యెహోయాకీము కుమారుడును యూదా రాజునైన యెకొన్యాను బబులోనునకు చెరగొనిపోయిన యూదులనందరినీ ఈ స్థలమునకు తిరిగి రప్పించెదను. ఇదే యెహోవా వాక్కు. 5వ వచనం. అప్పుడు ప్రవక్త అయిన ఇర్మియా యాజకుల ఎదుటను యెహోవా మందిరములో నిలుచుచున్న ప్రజలందరి ఎదుటను ప్రవక్త అయిన హనన్యాతో ఇట్లనెను. 6వ వచనం. అలాగున జరుగునుగాక, యెహోవా అలాగుననే చేయునుగాక. యెహోవా మందిరపు ఉపకరణములన్నిటినీ చెరగొని పోబడిన వారినందరినీ యెహోవా బబులోనులో నుండి ఈ స్థలమునకు తెప్పించి నీవు ప్రకటించిన మాటలను నెరవేర్చునుగాక. 7వ వచనం. అయినను నేను నీ చెవులలోను ఈ ప్రజలందరి చెవులలోను చెప్పుచున్న మాటను చిత్తగించి వినుము. 8వ వచనం. నాకును నీకును ముందుగానున్న ప్రవక్తలు అనేక దేశములకు మహారాజ్యములకు విరోధముగా యుద్ధములు జరుగుననియు కీడు సంభవించుననియు తెగులు కలుగుననియు పూర్వకాలమందు ప్రకటించుచూ వచ్చిరి. 9వ వచనం. అయితే క్షేమము కలుగునని ప్రకటించు ప్రవక్త ఉన్నాడే, అతని మాట నెరవేరిన ఎడల యెహోవా నిజముగా అతన్ని పంపెనని ఒప్పుకొనదగునని ప్రవక్త అయిన ఇర్మియా చెప్పగా 10వ వచనం. ప్రవక్త అయిన హనన్య ప్రవక్త అయిన ఇర్మియా మెడ మీద నుండి ఆ కాడిని తీసి దాన్ని విరిచి 11వ వచనం. ప్రజలందరి ఎదుట ఇట్లనెను, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, 2 సంవత్సరములలోగా నేను బబులోను రాజైన నెబుకద్రెజరు కాడిని సర్వజనముల మెడ మీద నుండి తొలగించి దాన్ని విరిచి వేసెదను. అంతటా ప్రవక్త అయిన ఇర్మియా వెళ్ళిపోయాను. 12వ వచనం. ప్రవక్త అయిన హనన్య ప్రవక్త అయిన ఇర్మియా మెడ మీదనున్న కాడిని విరిచిన తరువాత యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. 13వ వచనం. నీవు పోయి హనన్యాతో ఇట్లనుము, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నీవు కొయ్యకాడిని విరిచితివే, దానికి ప్రతిగా ఇనుపకాడిని చేయించవలెను. 14వ వచనం. ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియునగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఈ జనులందరూ బబులోను రాజైన నెబుకద్రెజరునకు దాసులు కావలెనని వారి మెడ మీద ఇనుపకాడి ఉంచితిని గనుక వారు అతనికి దాసులగుదురు, భూజంతువులను కూడా నేను అతనికి అప్పగించి ఉన్నాను. 15వ వచనం. అంతటా ప్రవక్త అయిన ఇర్మియా ప్రవక్త అయిన హనన్యాతో ఇట్లనెను, హనన్యా వినుము, యెహోవా నిన్ను పంపలేదు, ఈ ప్రజలను అబద్ధమును ఆశ్రయింపజేయుచున్నావు. 16వ వచనం. కాగా యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, భూమి మీద నుండి నేను నిన్ను కొట్టివేయుచున్నాను. యెహోవా మీద తిరుగుబాటు చేయుటకై నీవు జనులను ప్రేరేపించితివి గనుక ఈ సంవత్సరము నీవు మరణమౌదువు అని చెప్పెను. 17వ వచనం. ఆ సంవత్సరమే 7వ నెలలో ప్రవక్త అయిన హనన్య మృతి నొందెను. ఆమేన్.